హాయ్ అండి. గోంగూర కర్రీ అయితే చేస్తున్నాను. ఎప్పుడు ఆ పచ్చడే కాకుండా ఇలా కర్రీ చేసుకుంటే చాలా బావుంటది. చాలామంది చికెన్‌లో గూడా వేస్తారు. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. చేస్తే కర్రీ లేదా పచ్చడి లేదా పప్పు చేస్తాను. ఈరోజైతే కర్రీ చేస్తున్నాను. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలేసాను ఫస్టు. అవి కొంచెం ఏగాక ఆనియన్స్, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు కూడా వేశాను. అవి కాస్త గోల్డెన్ కలర్ వచ్చాక గోంగూర కూడా వేశాను. గోంగూర వేసిన వెంటనే ఉప్పు, పసుపు వేశాను. మూత పెట్టి కొంతసేపు మగ్గిన తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు బాయిల్ చేసి అది కూడా వేసి కారం కూడా వేశాను. శనగపప్పు కూడా వేసిన తర్వాత మూత పెట్టి కొంతసేపు ఉడకనిచ్చాను. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చింత చిగురు కర్రీ ఏ టేస్ట్లో ఉంటుందో అదే టేస్ట్ అయితే వచ్చింది. కర్రీ రెడీ అయ్యాక వేడివేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా? తినకపోతే ఒకవేళ ట్రై చేయండి. వీడియో చూసాక వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.